మనిషి ఎప్పుడు చనిపోతాడనేది కుక్కలకు తెలుస్తుందా? మరియు చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దానికి దెబ్బలు అనేది తగలదు ఎందుకని తెలుసుకునే ముందు హ్యాండ్సమ్ బాయ్ అయితే వీడియోకి లైక్ చేయండి, క్యూట్ గర్ల్ అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, కుక్క ఏడిస్తే అరిష్టమని ఎవరో చనిపోతారని అనడం వింటూనే ఉంటాము. ఇది వాస్తవమని ఎవరూ నిర్ధారించలేదు, కానీ చాలా మంది బలంగా నమ్ముతారు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలని చూడగలవని గ్రీకులు బలంగా మేవారు వారి నుంచే ఈ నమ్మకాలు మొదలయ్యాయి. అయితే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే వారి శరీర వాసన గాలి ద్వారా అందితే అవి పసిగట్టొచ్చని శాస్త్రవేత్తల యొక్క మాట. నెంబర్ 2, చీమలు ఎంత ఎత్తు నుంచి పడిన వాటికి ఏమీ అవదు, ఎందుకంటే అవి కిందకు పడే సమయంలో సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగాన్ని దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది. చీమల బరువు చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి. అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే. అదే మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడతాయి. మనిషి ఎప్పుడు చనిపోతాడనేది కుక్కలకు తెలుస్తుందా? మరియు చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దానికి దెబ్బలు అనేది తగలదు ఎందుకని తెలుసుకునే ముందు హ్యాండ్సమ్ బాయ్ అయితే వీడియోకి లైక్ చేయండి, క్యూట్ గర్ల్ అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, కుక్క ఏడిస్తే అరిష్టమని ఎవరో చనిపోతారని అనడం వింటూనే ఉంటాము. ఇది వాస్తవమని ఎవరూ నిర్ధారించలేదు, కానీ చాలా మంది బలంగా నమ్ముతారు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలని చూడగలవని గ్రీకులు బలంగా మేవారు వారి నుంచే ఈ నమ్మకాలు మొదలయ్యాయి. అయితే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే వారి శరీర వాసన గాలి ద్వారా అందితే అవి పసిగట్టొచ్చని శాస్త్రవేత్తల యొక్క మాట. నెంబర్ 2, చీమలు ఎంత ఎత్తు నుంచి పడిన వాటికి ఏమీ అవదు, ఎందుకంటే అవి కిందకు పడే సమయంలో సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగాన్ని దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది. చీమల బరువు చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి. అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే. అదే మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడతాయి.